SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వయస్సులకి రాజకీయ పార్టీలు ప్రాముఖ్యతనివ్వాలి. కాచం సత్యనారాయణ. వయస్సులకి రాజకీయ పార్టీలు ప్రాముఖ్యతనివ్వాలని వైశ్య వికాస వేదిక ఫౌండర్ చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా పార్లమెంట్ ఎన్నికలు వైశ్యుల పాత్రపై కర్మన్ఘాట్లోని లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా చర్చాగోష్ఠి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాచం సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం 6% ఉన్న వైశ్యులకి గత అసెంబ్లీ ఎన్నికలలో ఒకే స్థానానికి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వైశ్యులకి టికెట్ కేటాయించారని, అందులో ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా విజయం సాధించారని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలకు గాను కనీసం ఒక్క స్థానంలో అయినా వైశ్యులకే టికెట్ కేటాయించాలని అన్ని పార్టీల నాయకులను డిమాండ్ చేశారు. ఏ పార్టీ అయితే వైశ్యులకే టికెట్ కేటాయిస్తుందో ఆ పార్టీకే తెలంగాణలోని వైశ్యులందరూ కలిసి మద్దతిస్తామని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క వైశ్యుడికి కూడా స్థానం ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించాలని కోరారు. ఇప్పటికైనా పార్టీలు మేలుకొని వైశ్యులకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే వైశ్యుల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. ఏదేమైనా వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ఎవరైతే వైశ్యులకి టికెట్ ఇస్తారో వారికి మాత్రమే వైశ్యుల సంపూర్ణ మద్దతు లభిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన వైశ్య ప్రముఖులు, మేధావులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక 50 మంది మంత్రసాలను గుర్తించి వాళ్ళకి సన్మానం చేస్తారు. సరే, పైసలు కోట్లు వేసుకొని ఇంకా చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చూసినా కానీ అంటే మేము అట్టడుగు స్థాయి నుండి పై స్థాయి వరకు అన్ని రకాల కార్యక్రమాలు. ఇంకో మిత్రుడు మా రంగాల గురించి ప్రభాకర్ పాండ చెప్పాడు. ఏమంటే కరోనా పీరియడ్లో తెలంగాణ రాష్ట్రంలో ఎల్బీ నగర్ నియోజకవర్గాల్లో అత్యద్భుతంగా అధిక సంఖ్యలో 250 మంది ఆటో డ్రైవర్లు మన వైశ్య సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్న డబ్బులు ఉన్నాయని చెప్తారు కదా, అంత ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఆ ఆటో డ్రైవర్లకు 250 మంది ఆటో డ్రైవర్లకు మేము భరోసా ఇచ్చి మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. చాలా మంది ముందుకు రావాలని ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. మరియు ఆయన భావోద్వేగం చూస్తుంటే రాజకీయంగా చైతన్యం లేకుంటే ఎంత వెనుకబడిపోతారనేది ఒక సామాజిక వర్గానికి ఎంత బ్యాడ్ అవుతుందని చెప్పేసి బాగా వివరించడం జరిగింది. ఖచ్చితంగా వారి ప్రేరేపణ, వారి యొక్క ఉపన్యాసం ఏదైతే వింటే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి సామాజిక వర్గం కూడా రాజకీయాల్లో ముందుంటేనే వాళ్ళకి విలువ ఉంటుందని చెప్పేసి, సమాజంలో గౌరవం కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆర్యవైశ్యులందరూ ముందుకెళ్ళాలి, అందరూ సంఘటితం కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ పరస్పరం చేదోడు వాదోడుగా ఉంటూ రాజకీయాల్లో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, లేని వాళ్ళకి ప్రోత్సహిస్తూ, ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆర్యవైశ్యులందరూ కూడా రాబోయే రోజుల్లో చట్టసభల్లో దాదాపు 50% ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరు బాగుండాలి, అందులో ఆర్యవైశ్యులు కూడా చాలా ముందుండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్తే. పార్లమెంట్ ఎన్నికలు వైశ్యుల పాత్ర అనే ఒక సబ్జెక్టు తోటి చర్చాగోష్ఠి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఎవరు కూడా ఒక టికెట్ ఇచ్చేటువంటి పార్లమెంటు స్థానానికి వైశ్యులకు కేటాయించేటువంటి పరిస్థితులు లేనటువంటి నేపథ్యంలో మనం ఏం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మనం పార్లమెంట్లో మన పాత్ర ఏంది, ఎలక్షన్లో మన రోల్ ఏంది అనే దాని మీద ఒక చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని, సీఎం గారిని ఈరోజు ఈ వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఒక ప్రశ్న అడుగుతున్నాం. 2014 కానీ, 2018 కానీ, 2023లో కాంగ్రెస్ పార్టీ ఒక్క చట్టసభలో ఒక పార్టీ కూడా ఆ పార్టీకి ఉన్నటువంటి నేపథ్యంలో మన సభ్యుని కూడా ఎవరికి కూడా ఎమ్మెల్యే స్థానం ఇవ్వలేదు, టికెట్ ఇవ్వలేదు, ఎమ్మెల్సీ కానీ ఇవ్వలేదు, అలాగే పార్లమెంటు స్థానాన్ని కూడా కేటాయించలేదు. అలాగే భారతీయ జనతా పార్టీ ఒక టికెటు బిగాల గణేష్ గుప్తా గారు నిజామాబాద్లో శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో ధన్పాల్ సూర్యనారాయణకి ఇవ్వడం జరిగింది. అక్కడ ధన్పాల్ సూర్యనారాయణ గారు విజయం సాధించారు.
కానీ మేమనేది అంటే పార్లమెంట్లో కనీసం మాకు ఒక్క టికెట్ అన్నా మీ ఆయా పార్టీలు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, అవసరం ఉందని చెప్పి గుర్తు చేయడం కోసం ఈరోజు ఒక చర్చాగోష్ఠి కార్యక్రమం నిర్వహించడం. మీ అభ్యర్థిత్వాలను మీరు పరిశీలించుకోండి, పార్టీలో మీకు ఏ రకంగా పనికొస్తారని. కానీ ఒకవేళ కనుక టికెట్ ఇవ్వకపోతే వైశ్యుల యొక్క రాజకీయ మనుగడ ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గంపగుత్తగా ఎవరు ఒక టికెట్ కేటాయించినా ఆ స్థానానికి సంబంధించి ఎంటైర్ వైశ్యులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది ఓటర్లు గంపగుత్తగా ఆ పార్టీ నాయకునికి పనిచేసే విధంగా పనిచేస్తామని చెప్పడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నాం. అలాగే మొన్నటిదాకా రీసెంట్గా 10 సంవత్సరాల వరకు పరిపాలించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఎల్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి కూడా చెప్తున్నాం. ఈరోజు పార్లమెంట్ అభ్యర్థులు కరువు అనేటువంటి పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా వస్తున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా ఒకవేళ మీరు అవకాశం కల్పిస్తే మల్కాజ్గిరి కానివ్వండి, సికింద్రాబాద్ పార్లమెంట్ కానివ్వండి, నిజామాబాద్ గతంలో చేసినటువంటి బిగాల గణేష్ ఉన్నాడు. మరి ఎవరికైనా నచ్చిన వాళ్ళకు ఒక వైశ్యునికి మాత్రం టికెట్ కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు 10 సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా టికెట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో, వైశ్యులకు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉందంటే మరి బీఆర్ఎస్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా వైశ్యులకు, వైశ్య జాతికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ చర్చాగోష్ఠి కార్యక్రమం నిర్వహించడం. పార్టీలకు అతీతంగా ఎవరు టికెట్ ఇచ్చినా వారి కోసం నిరంతరం వైశ్య వికాస వేదిక పనిచేస్తుందని చెప్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన అందరూ కూడా, మా వైశ్య బంధువులందరూ కూడా నమస్కారం తెలుపుతున్నాం.